Hi T-SAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topics Union Legislature అంటే పార్లమెంట్ సంబంధించి మనం ప్రీవియస్ క్వశ్చన్ కూడా చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో కూడా. సో దానికి ఒక కంటిన్యూషన్ ఇవి ఫర్ ఆల్ TSPSC అండ్ SSC అండ్ UPSC ఎగ్జామినేషన్. సో ఫస్ట్ క్వశ్చన్, సో ప్రీవియస్గా కూడా మనం యూనియన్ లెజిస్లేచర్ సంబంధించిన క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడం జరిగింది, దానికి కంటిన్యూస్ పార్ట్ అనేది. సో ఫస్ట్ క్వశ్చన్, consider the following statement. First one, first statement, a bill pending in the Rajya Sabha which has not been passed by the Lok Sabha shall lapse on dissolution of Lok Sabha. Second one, a bill pending in Parliament shall lapse by reason of the propagation of the houses. So which of the following statement is correct అని ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఒక బిల్ని ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని ల్యాబ్స్ అవుతాయి, కొన్ని ఏమో ల్యాబ్స్ కావు. సో అవి మీకు చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్ ఇప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏదైతే ఆఫ్టర్ ఏ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్. ఎప్పుడైతే రెండు హౌజెస్లో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి అంటే presented to president for his assent కోసము. సో ద ప్రెసిడెంట్ కెన్ అసెంట్ ఆర్ విత్హోల్డ్ హిస్ అసెంట్ టు ఏ బిల్ ఆర్ హీ కెన్ రిటర్న్ ఏ బిల్ అదర్ దెన్ మనీ బిల్ ఫర్ రీకన్సిడరేషన్. ఆల్రెడీ మీకు ఇది ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. అయితే ఇఫ్ ద బిల్ ఈజ్ అగైన్ పాస్డ్ బై ద హౌసెస్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్ మేడ్ బై ద ప్రెసిడెంట్, he shall not withhold assent therefrom. But when a bill amending the constitution passed by each houses with the requisite majority is presented to the president, he shall give his assent there. So ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు రాంగ్. ఎందుకంటే ఏ బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభ అంటే రాజ్యసభలో ఒక బిల్లు పెండింగ్ ఉంటే విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ అంటే లోక్సభలో కనుక పాస్ కాకపోతే అంటే లోక్సభలో పాస్ కాకుండా అసలు ఆ బిల్లే రాజ్యసభలో కనుక పెండింగ్లో ఉంటే షెల్ ల్యాప్స్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ అంటే లోక్సభ డిజల్యూషన్ అయితే ఆ బిల్లు కూడా ల్యాప్స్ అవ్వడానికి ఇచ్చారు మనకు. ఇది కాదు. సో ఆ బిల్ అనేది ల్యాప్స్ కాదు. ఎప్పుడైతే రాజ్యసభలో ఒక బిల్లు కనుక పెండింగ్లో ఉంటే ఆ బిల్ అనేది లోక్సభలో కనుక పాస్ కాకపోతే అదే టైంలో లోక్సభ రిజల్యూషన్ అయితే ఆ బిల్ అనేది ల్యాప్స్ కాదు. సో 1 అనేది స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ వన్, ఏ బిల్ పెండింగ్ ఇన్ పార్లమెంట్ షల్ ల్యాప్స్ బై రీజన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ద హౌస్. ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్, ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆర్ స్పీకర్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పర్సన్ యాక్టింగ్ యాజ్ సచ్ shall not vote at any sitting of either house of parliament or joint sitting of the house in the first instance, but shall have and exercise a casting vote in the case of an equality of votes. Second one, a person is qualified to fill a seat in the council of state or house of the people if he is not less than 25 years of age. So first ఏమి ఇచ్చారంటే మనకు చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ ఆర్ స్పీకర్ ఆఫ్ లోక్సభ or a person acting as such shall not vote at any sitting of the either house of parliament or joint sitting of the house in the first instance. ఎప్పుడైనా టై అయితేనే అప్పుడు కాస్టింగ్ ఓట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరంటే స్పీకర్ ఆఫ్ ద హౌస్. సో ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది. సో 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్ ఏమో ఏ పర్సన్ ఈజ్ క్వాలిఫైడ్ ఫిల్ ఏ సీట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. సో కౌన్సిలర్ రాజ్యసభలో ఏజ్ అనేది 25 years కాదండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 years. సో 2 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. సో ప్రొసీజర్ దేనికి సంబంధించిందంటే ప్రొసీజర్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ మరియు డెప్యూటీ స్పీకర్గా సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ప్రొసీజరు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఎలక్షన్ ఆఫ్ ఏ స్పీకర్ షెల్ బి హెల్డ్ ఆన్ సచ్ డేట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మే ఫిక్స్ అండ్ సెక్రటరీ జనరల్ షెల్ సెండ్ టు ఎవ్రీ మెంబర్ notice of this state.
Second one, the election of deputy speaker shall be held on such date as the speaker may fix and the secretary general shall send to every member notice of this date. So usually ఏంటంటే a member belong to the ruling party is elected the speaker. ఇది దేనికి వస్తుందంటే ఈ హెల్తీ కన్వెన్షన్ ఏంటంటే ఓవర్ ద అంటే ఇది ఎప్పటి నుంచో ఇది నడుస్తుంది అంటే ఒక పరంపర లాగా. సో రూలింగ్ పార్టీ నామినేట్ ఇట్స్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఇన్ఫార్మల్ కన్సల్టేషన్ విత్ ద లీడర్ ఆఫ్ ద other parties and groups in the house. So this convention ensure that once elected the speaker enjoy the respect of all section of the house. Once a decision on the candidate is taken, her name is normally proposed by the Prime Minister or Ministry of Parliamentary Affairs. If more than one notice is received, these are entered in the order of receipt. So the speaker pro tem preside over the sitting in which his speaker is elected. So pro tem speaker ఎవరైతే ఉంటారో అతను ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఎప్పుడైతే స్పీకర్ తను అంటే ఎలక్టెడ్ స్పీకర్గా ప్రమాణ స్వీకారం అప్పుడు అంటే రిలేటెడ్ ఓవర్ సంబంధించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ షెల్ బి హెల్డ్ ఆన్ సచ్ ఎ డేట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మే ఫిక్స్. సో ప్రైమ్ మినిస్టర్ అది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The nature of a bill, if it is certified by the Speaker of the House of People as a money bill, is not open to question in a court of law. Second one, the President of India has the power to question the nature of a bill to be taken as a money bill even if it is certified to be so by the Speaker of the House of People. So ఆర్టికల్ 109 దేని గురించి చెప్తుందంటే స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్ సంబంధించింది. మెన్షన్ ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. After a money bill has been passed by the House of the People, it shall be transmitted to the Council of State for its recommendation, and the Council of State shall within a period of 14 days from the date of its receipt of bill return the bill to the House of the People with its recommendation. So option A అనేది correct. Next question, which one of the following pairs is not correctly matched? State number of members in రాజ్యసభ. సో మహారాష్ట్రలో మనకు 19 రాజ్యసభ మెంబర్స్ అని చెప్పారు మనకు. తమిళనాడు ఏమో 18, బీహార్ ఏమో 16 ఇవ్వడం జరిగింది, అండ్ వెస్ట్ బెంగాల్ ఏమో 16. సో గుర్తుపెట్టుకోండి, చాలా వరకు మనం అడుగుతుంటారు. సో బీహార్ రిప్రజెంట్ 16 మెంబర్స్ టు రాజ్యసభ. సో 18 అనేది కాదు, ఇది 16. ఒకవేళ కనుక 16 ఇవ్వకపోతే ఇది 18 కాదు 16 అని. సో మహారాష్ట్ర ఏమో 19, తమిళనాడు ఏమో 18, బీహార్ ఏమో 16 అండ్ వెస్ట్ బెంగాల్ ఏమో 16. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, అంటే నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఏమి ఇచ్చారంటే ఆఫ్టర్ ఏ మనీ బిల్ ఈస్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద రాజ్యసభ, ద రికమెండేషన్ ఆఫ్ ద రాజ్యసభ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద లోక్సభ విత్ ఇన్ 14 days from the recipient of recommendation and then get them incorporated in the bill. Reason ఏంటంటే ఏ మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద రాజ్యసభ. సో ఏ అనేది ఫాల్స్ అండి, ఎందుకంటే అండర్ ఆర్టికల్ ఏదైతే ఉందో 110 ఆఫ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ ఓన్లీ. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్, ద decision of speaker is final. So the speaker is under no obligation to consult anyone in coming to a decision or giving his certificate that a bill is money bill. So 1 అనేది రాంగ్. R అనేది ఏదైతే మనీ బిల్ ఉందో cannot be introduced in రాజ్యసభ. సో ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి is the right answer. A is false but R is true. Next question, consider the following statement and select the correct answer from the quotes given below. అసెషన్ ఏమి ఇచ్చారంటే మనీ బిల్ ఆరిజినేట్ ఓన్లీ ఇన్ ద లోయర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. రీజన్ ఏమో లోయర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఇస్ పాపులర్లీ ఎలక్టెడ్ బాడీ. లోయర్ హౌస్ అంటే లోక్సభ అండి. సో ప్రొసీజర్ ఫర్ ఏ మనీ బిల్ ఏదైతే ఉందో అది చెప్తాను ఫస్ట్. సో మనీ బిల్ అనేది కెన్ బి ఇంట్రడ్యూస్ ఓన్లీ ఇన్ లోక్సభ, అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ పీపుల్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. సో మనీ బిల్స్ పాస్డ్ బై ద లోక్సభ ఆర్ సెంట్ టు ద రాజ్యసభ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఇది పాపులర్లీ ఎలక్టెడ్ బాడీ ఏదంటే లోయర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంటు. ఇది ఒక డైరెక్ట్ ఎలక్షన్ సంబంధించింది కాబట్టి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు
0 అవర్ డిస్కషన్. సో ఏదైతే 0 అవర్స్ టూల్ ఉందో దానికి సంబంధించిన డిస్కషన్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ అగైన్స్ట్ ఇండివిజువల్ మినిస్టర్. సెకండ్ వన్, ఇట్ కవర్స్ క్వశ్చన్ రైజ్ ఓవర్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో డ్యూరింగ్ 0 అవర్స్ ఏంటంటే మెంబర్ రైజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎస్పెషల్లీ దోస్ విచ్ కెనాట్ బి డిలేడ్. సో నో బడీ నోస్ విచ్ ఇష్యూ ఏ మెంబర్ వుడ్ రైజ్ డ్యూరింగ్ దిస్ అవర్. యాజ్ ఎ రిజల్ట్ క్వశ్చన్ సో రైజ్ వితౌట్ ప్రయర్ నోటీస్ రిజల్ట్ ఇన్ అవాయిడబుల్ లాస్ ఆఫ్ ప్రీసియస్ టైమ్ ఆఫ్ ద హౌస్. సో ఏ అనేది రాంగ్, ఎందుకంటే నాట్ డైరెక్ట్ అగైన్స్ట్ ఇండివిజువల్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఆప్షన్ 2 బి అనేది కరెక్ట్. ఇట్ కవర్ క్వశ్చన్ రైజ్ ఓవర్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ రాజ్యసభ ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. ఎస్, ఇది కరెక్టే. ఇట్ హ్యాస్ టర్మ్ ఆఫ్ 6 years. సో 6 years ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది కూడా ఇట్ హ్యాస్ ఏ టర్మ్ ఆఫ్ 6 years, అంటే రాజ్యసభ మొత్తానికి టర్మే 6 years ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా రాజ్యసభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆర్ అప్పర్ హౌస్. అయితే ఇట్స్ మెంబర్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఆఫ్ ద స్టేట్. సో రాజ్యసభ హ్యాస్ 250 members ఇన్ ఆల్. సో ఎలక్షన్ టు ఇట్స్ ఆర్ షెడ్యూల్. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ అండ్ ద ఛాంబర్ కెనాట్ బి డిజాల్వ్డ్. సో ఏదైతే 6 years అనేది కాదు, మీకు చెప్పాను 1/3 రిజైన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ 2 yearsకి. సో 1-2ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ సి అనేది కరెక్ట్. 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్ రిటైర్డ్ ఆఫ్టర్ ఎవ్రీ 2 years. సో 4th నెంబర్, ఇట్ మెంబర్ షల్ నాట్ బి లెస్ దాన్ 25 years, కాదు 30 years అండి ఇది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మేక్ చేంజెస్ ఇన్ నేమ్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ ద స్టేట్. సో ఒక స్టేట్ బౌండరీస్ చేంజ్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఆ స్టేట్ సంబంధించిన పేరు కనుక చేంజ్ అవ్వాలనుకున్నా ఎవరు రెస్పాన్సిబుల్? ప్రైమ్ మినిస్టరా, పార్లమెంటా, రాజ్యసభనా, గవర్నరా? సో ఎవరు అంటే పార్లమెంటు. సో పార్లమెంట్ త్రూ చేంజెస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అండర్ ఆర్టికల్ 3 మెన్షన్ పార్లమెంట్ రెస్పాన్సిబుల్ టు మేక్ చేంజెస్ ఇన్ నేమ్స్ అండ్ బౌండరీ ఆఫ్ ద స్టేట్. సో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 3. ఇది మనకు ప్రిలిమ్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ డిసైడెడ్ టు యాడ్ 4 new tribes 𝗵𝗁𝗲, 𝗘𝗅, హిల్-కోర్బా, కొడాకు into the list of scheduled tribes. Which of the following are correct in regard to granting the status of scheduled tribe to a tribe? సో ఏదైతే ఈ 4 tribes ఉన్నాయో 𝗵𝗁𝗲, 𝗘𝗅, హిల్-కోర్బా, కొడాకు, సో షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. అయితే మనకు కరెక్ట్ అనేది దీనికి సంబంధించి మనకు ఏదైతే ఉందో స్టేటస్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించింది మనకు స్టేట్మెంట్ కరెక్ట్ అనేది అడగడం జరిగింది. సో ప్రెసిడెంట్ హ్యాస్ ద అథారిటీ టు ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఏ ట్రైబ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఒక ట్రైబ్ని షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్లో యాడ్ చేయాలనుకున్నా, తీసేయాలనుకున్నా ప్రెసిడెంట్ అతనికి అథారిటీ ఉందని ఇచ్చారు. సెకండ్ వన్, ద క్రైటీరియన్ ఫర్ ఏ కమ్యూనిటీ టు బి రికగ్నైజ్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఈజ్ నాట్ స్పెల్డ్ అవుట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఏదైతే క్రైటీరియా ఉందో ఒక కమ్యూనిటీని రికగ్నైజ్ చేయాలంటే షెడ్యూల్డ్ ట్రైబ్గా, అది నాట్ స్పెల్ అవుట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 342 of the constitution, it is a parliament which can decide on the inclusion or exclusion of a tribe into the list of scheduled tribe. So the president may, with respect to any state or union territory where it is a state, or after consultation with the governor thereof, by public notification specify the tribes or tribal communities or parts of a group within the tribes or tribal communities which shall for the purpose of this constitution be deemed to be scheduled tribe in relation to the state or union territory. So option B అనేది కరెక్ట్. సో ఇది పార్లమెంట్ అండి, నాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ డస్ నాట్ బికమ్ డిస్క్వాలిఫైడ్ టు కంటిన్యూ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ హౌస్ ఇఫ్ ద మెంబర్. ఎవరైతే లోక్సభ మెంబర్ ఉంటారో డస్ నాట్ బికమ్ డిస్క్వాలిఫైడ్. సో అతను డస్ నాట్ బికమ్ డిస్క్వాలిఫైడ్ టు కంటిన్యూ. సో అతను మెంబర్గా కంటిన్యూ అవ్వాలంటే అతను డస్ నాట్ బికమ్ డిస్క్వాలిఫైడ్ టు కంటిన్యూ యాజ్ ఏ మెంబర్గా, అది కూడా హౌస్ ఆఫ్ ద పీపుల్ సంబంధించింది. సో ఇదేంటంటే అండ్ ఎంపీ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ పార్టీ డస్ నాట్ బికమ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ వెన్ హీ ఈస్ ఎక్స్పెల్డ్ బై దట్ పార్టీ, సో పర్టికులర్ పార్టీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రాజ్యసభ కరెక్ట్? సో కాన్స్టిట్యూషనల్ లేట్ డౌన్స్ ఏంటంటే స్ట్రెంత్ ఏంటంటే 250 యాజ్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద రాజ్యసభ.
అవుట్ ఆఫ్ విచ్ 12 ఏమో నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఫ్రమ్ అమంగ్ ద పర్సన్ హూ హ్యావ్ అచీవ్డ్ డిస్టింక్షన్ ఇన్ లిటరేచర్, ఆర్ట్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. నేను ఆల్రెడీ చెప్పాను ఇది. అయితే మ్యాక్సిమం పెర్మిసబుల్ స్ట్రెంత్ ఇచ్చారు ఇక్కడ 250 ఇచ్చారు. సో ఆప్షన్ ఇది కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఏమో ఇన్ రాజ్యసభ 238 మెంబర్ ఆర్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఎందుకంటే రిమైనింగ్ 12 మెంబర్స్ ఏమో నామినేటెడ్, ఇందాకే మీకు చెప్పాను. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ షేర్ లెజిస్లేటివ్ పవర్ ఈక్వల్లీ విత్ లోక్సభ ఇన్ మ్యాటర్ సచ్ ఆస్ క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇట్ షేర్ లెజిస్లేటివ్ పవర్ ఈక్వల్లీ విత్ లోక్సభ. ఇక్కడ ఏమి ఇచ్చారు? లోక్సభ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, లెజిస్లేటివ్ పవర్ ఏదైతే ఉందో క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ అనేది సో రాజ్యసభకి ఎక్కువ ఉంటుందని, ఈక్వల్గా ఉండదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిల్ ఈస్ డీమ్డ్ టు బి ఏ మనీ బిల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ ప్రొవిజన్ డీలింగ్ విత్. సో ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ సంబంధించింది అంటే మనకి ఇచ్చింది మనీ బిల్. ఏ బిల్ ఈస్ డీమ్డ్ టు బి ఏ మనీ బిల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ ప్రొవిజన్స్ డీలింగ్ విత్. సెకండ్ వన్, appropriation of money from the consolidated fund of India. Third one, imposition of fines, other pecuniary penalties. Fourth one, payment of fees for license or fees for service render. So గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ బిల్ షెల్ బి డీమ్డ్ టు బి ఏ మనీ బిల్ ఇఫ్ ఇట్ కంటైన్ ద ఫాలోయింగ్ మ్యాటర్. కొంచెం చెప్తాను. అందులో వన్ ఏంటంటే ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా కరెక్ట్. థర్డ్ వన్, ద కస్టడీ ఆఫ్ ద కన్సోలిడేటెడ్ ఫండ్ ఆర్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ద పేమెంట్ ఆఫ్ మనీ ఇంటూ ఆర్ విత్డ్రావల్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఎనీ సచ్ ఫండ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ ఆర్ అదర్ పెక్యునరీ పెనాల్టీస్ అనేది లేదు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, లైసెన్స్ ఫర్ ఫీజ్, సర్వీస్ రెండర్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ అనేది right answer of this question. Next question, after the general election the pro tem speaker is elected by the Lok Sabha, appointed by the President of India, appointed by the Chief Justice of Supreme Court, the senior most member of the Lok Sabha. ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రోటెం స్పీకర్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఏ న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ సెక్షన్ ఏదైతే ఉందో ప్రిపేర్స్ ఏ లిస్ట్ ఆఫ్ సీనియర్ లోక్సభ మెంబర్. This list is submitted to the Minister of Parliamentary Affairs. Through this process, a pro tem speaker is selected and is approved by the President. So option B is the correct. Appointed by the President of India. So option B is the right answer. Next question, which one of the following statement about the process of the Parliament to make new states is not correct? So which of the following statements about process of parliament to make new state, ఒక కొత్త స్టేట్ని అంటే ఫార్మేషన్ చేయాలనుకుంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో పార్లమెంట్కి సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏమో ఏ పార్లమెంట్ మే బై లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ అండ్ ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్. సెకండ్ వన్, ఏ బిల్ టు దిస్ ఎఫెక్ట్ కెనాట్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. Option C, a bill to this effect may be referred by the President to the Legislature of the affected state. Option D, such a law will fall under the purview of Article 368. So గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. The bill may be introduced in either house of parliament to form a new state. It needs a prior permission of the President. So President యొక్క permission అది కావాలి before introduction of the bill. So option B is the right, not correct related to. So a bill to this effect cannot be introduced in the parliament except to recommendation of the president అని ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, a money bill cannot be introduced in the council of state. Second one, the council of state cannot reject a money bill nor amend it. సో మళ్ళీ మనకు మనీ బిల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే మనీ బిల్ అనేది కెన్ బి introduced only in Lok Sabha. So money bills passed by the Lok Sabha or sent to the Rajya Sabha cannot reject or amend this bill. So it can only recommend. ఇది ఓన్లీ రికమెండ్ చేస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది యాన్యువల్ అప్రోప్రియేషన్ బిల్ ఈస్ పాస్డ్ బై ద లోక్ సభ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ఎనీ అదర్ బిల్. దిస్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ఎనీ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ బై an introduction of a bill in either Lok Sabha or Rajya Sabha. సో అప్రోప్రియేషన్ బిల్ ఏదైతే ఉందో
is intent to give authority to government to incur expenditure from and out of the consolidated fund of India. సో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఫర్ పాసింగ్ దిస్ బిల్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అదర్ మనీ బిల్స్. సో an amendment of the constitution can be initiated only by the introduction of a bill in either house of parliament. సో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆఫ్ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ లేడ్ డౌన్ ఇన్ పార్ట్ 20, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, who among the following was the first speaker of the Lok Sabha? So first speaker of Lok Sabha, M.A. Iyengar, G.V. Mavalankar, Sardar Hukum Singh and N. Sanjeeva Reddy. So G.V. Mavalankar became the speaker of the provisional parliament on 26th November 1949 and continued to occupy the office till the first Lok Sabha that was constituted in 1952. So option B is the right answer of this question. Next question, the quorum for joint sitting of the Indian Parliament is 1/12 of the total number of members of the House. B, 1/6 of total number of members of the House. C, 1/10 of total number of members of the House. D, 2/3 of total number of members of the House. So joint sitting ఏంటంటే లోక్సభ మరియు రాజ్యసభ ఏవైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆ కోరంని. అయితే మినిమం ఎంత మెంబర్స్ ఉండాలనేది కోరం సంబంధించి క్వశ్చన్ ఇది. అయితే ఎంత మెంబర్స్ అంటే ద కోరం టు కాన్స్టిట్యూట్ ఏ జాయింట్ సిట్టింగ్ షల్ బి 1/10 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌసెస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. 1/10 గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతుంటారు చాలా వరకు. నెక్స్ట్ క్వశ్చన్, identify the correct sequence of passing a budget in the parliament. Option A, vote on account finance bill, appropriation bill, discussion on budget. Option B, finance bill, appropriation bill, discussion on budget, vote on account. Option C, discussion on budget, vote on account, finance bill, appropriation bill. Option D, discussion on budget, appropriation bill, finance bill, vote on account. సో దేనికి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, డిస్కషన్ ఆన్ ఫస్ట్ బడ్జెట్ అండి, డిస్కషన్ బడ్జెట్, దాని తర్వాత అప్రోప్రియేషన్ బిల్, సో దాని తర్వాత ఫినాన్స్ బిల్, దాని తర్వాత ఓట్ ఆన్ అకౌంట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ ఏ ప్రోటమ్ స్పీకర్ ఈస్. సో ప్రోటమ్ స్పీకర్ ఏదైతే ఉన్నారో అతనికి సంబంధించిన functions. Conduct the proceedings of the house in the absence of speaker. Second one, option B, officiate as a speaker when the speaker is to be elected. Option C, swear member and hold charges till a regular speaker is elected. Option D, scrutinize the authenticity of the election certificate of a member. So pro tem speaker perform the duties of the office of the speaker from commencement of the sitting of new Lok Sabha till the election of the speaker. Pro tem speaker is mainly an operating and temporary speaker. అతను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి is the right answer. Next question, statement 1, the total elective membership of the Lok Sabha is distributed among the state on the basis of population and area of the state. Second one, 84th Amendment Act of the Constitution of India lifted the freeze on the delimitation of the constituency imposed by the 42nd Amendment Act. సో మనకు అడిగిందేమో కరెక్ట్. సో ఈ మధ్య దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు అడుగుతుంటారు. సో టోటల్ ఎలెక్టివ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్ సభ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టేట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఏదైతే రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అలొటెడ్ టు ఈ స్టేట్ అండ్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఏది ఉందో యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టిసబుల్ సేమ్ ఫర్ ఆల్ స్టేట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 84th అమెండ్మెంట్ అనేది ఈ రెండు కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద కండక్ట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ బిజినెస్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ద టర్మ్ క్లోజర్ రిఫర్స్ టు. ఏదైతే కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ ఇన్ ద పార్లమెంట్ సంబంధించి ఉందో ఈ టర్మ్ క్లోజర్ యొక్క మీనింగ్ అనేది మనకు అడగడం జరిగింది. సో క్లోజర్ మీనింగ్ ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ద మీన్స్ బై విచ్ ఏ డిబేట్ మే బి బ్రాట్ టు ఏ క్లోజ్ బై ఏ మెజారిటీ డిసిజన్. సో ఒక డిబేట్ని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి అది కూడా మెజారిటీ ఆఫ్ డిసిజన్ ఆఫ్ ద హౌస్ ఈవెన్ దో ఆల్ మెంబర్ విషింగ్ టు స్పీక్ హ్యావ్ నాట్ డన్ సో.
సో ఒక డిబేట్ పైన అంటే ఒక టాపిక్ పైన డిబేట్ జరిగితే ఆ డిబేట్ని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి మెజారిటీ ఆఫ్ మెంబర్స్ అనేది అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్ హెల్ప్ అనేది కావాలి. సో అది కూడా ఎవరంటే అంటే మెజారిటీ మెంబర్స్ కన్నా మాట్లాడకపోయినా కూడా ఏం కాదు. సో అంటే ఒక డిబేట్ని క్లోజ్ చేయడానికే అది క్లోజర్ యొక్క మీనింగ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే సస్పెన్షన్ ఆఫ్ ఏ డిబేట్ అంటే ఒక డిబేట్ని క్లోజ్ చేయడానికి ఫర్ ద టర్మినేషన్ ఆఫ్ ఏ డే సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిగార్డ్ టు ద పవర్ ఆఫ్ ద రాజ్యసభ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనేది నాట్ కరెక్ట్. పవర్ ఆఫ్ రాజ్యసభ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభ హ్యాస్ నో పవర్ ఎయిదర్ రిజెక్ట్ ఆర్ అమెండ్ ఏ మనీ బిల్. It can only make recommendation on the money bill. So ఎప్పుడైతే ఏ పర్టికులర్ బిల్ ఇస్ మనీ బిల్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో రాజ్యసభ may discuss the annual financial statement. So it has no power to vote on the demands of grants. So option C అనేది ఏదైతే ఉందో రాజ్యసభ cannot discuss the annual financial statement. So ఇది not correct. Next question, the purpose a legislation was passed by the parliament imposing certain restriction on newspaper. So this included page ceiling, price and advertisements. The legislation is included in the 9th schedule to the Constitution of India. In this context, which one among the following statement is correct? Option A, the legislation is invalid as it violates the freedom of press. Option B, the legislation is valid by virtue of Article 31B. Option C, the legislation is invalid as it imposes unreasonable restriction under Article 19 of Clause 2 of the Constitution. Option D, the legislation is valid as the press is not a citizen under Article 19 of the Constitution. Suppose a legislation ఏదైతే legislation was passed. సో పార్లమెంట్లో ఒక లెజిస్లేషన్ పాస్ అయిందండి. దేనికి సంబంధించి అంటే ఇంపోజింగ్ సర్టెన్ రిస్ట్రిక్షన్ అంటే న్యూస్ పేపర్ పైన కొంతవరకు రిస్ట్రిక్షన్ సంబంధించి ఒక లెజిస్లేషన్ని పాస్ అవ్వడం జరిగింది. అందులో ఇంక్లూడెడ్ ఏంటంటే పేజ్ సీలింగ్ ఒకటి, ప్రైజ్ ఒకటి అండ్ అడ్వర్టైజ్ సంబంధించి కూడా. అయితే ఏదైతే ఈ లెజిస్లేషన్ ఉందో ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ 4 దాంట్లో మనకు ఏది కరెక్ట్ అని ఇచ్చారు. సో ఆర్టికల్ 31B ఏదైతే ఉందో of the Constitution of India ensure that any law in the 9th schedule could not be challenged in court and government can rationalize its program of social engineering by reforming land and agrarian law. Land and agrarian law ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద లెజిస్లేషన్ ఈస్ వ్యాలిడ్ బై వర్చ్యూ ఆఫ్ ఆర్టికల్ 31B. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద రాజ్యసభ ద స్టేట్ have been given seats 1. Option A, in accordance with their population. Option B, equally. Option C, on the basis of population and economic position. Option D, on the basis of present economic status. అంటే ఒక స్టేట్కి రాజ్యసభ సీట్లు కేటాయించడం ఏ విధంగా జరుగుతుందని మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ ద రాజ్యసభ ద స్టేట్స్ హ్యావ్ బీన్ గివెన్ సీట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఎకనామిక్ పొజిషన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై. సో స్పీకర్ ఆఫ్ లోక్సభని ఆఫీస్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే ఏ విధంగానే ఇవ్వడం జరిగింది. సో మెజారిటీ పార్టీ ఇన్ ద హౌస్ అడాప్టింగ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఆప్షన్ బి, ఏ రిజల్యూషన్ పాస్డ్ బై నాట్ లెస్ దెన్ half of the total membership of the house. Option C, a resolution passed by at least 2/3 of the total membership of the house. Option D, a resolution passed by a majority of all the members of the house. సో ఏ విధంగా రిమూవ్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ ద హౌస్ అంటే గుర్తుపెట్టుకోండి, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ఎ రెజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ ఆల్ ద members of house. So no resolution for the purpose of removal of the speaker or deputy speaker shall be moved unless at least 14 days. సో 14 days ముందర నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరు అంటే స్పీకర్ ముందరనే, దాని తర్వాతే రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద ప్రొసీజర్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ మనకు అడగడం జరిగింది. సో స్టేట్మెంట్ 1, ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ షెల్ బీ హెల్డ్ ఆన్ సచ్ డేట్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మే ఫిక్స్ అండ్ ద సెక్రటరీ జనరల్ షెల్ సెండ్ టు ఎవ్రీ మెంబర్ notice of this date. Second one, the election of a deputy speaker shall be held
on such date as the speaker may fix and secretary general shall send to every member notice of this date. Third one, at any time before on the day preceding the date so fixed to any member given notice in writing of a motion that another member be chosen as the deputy speaker of the house. So election of speaker shall be held on such a date as the president may fix. ఎవర్ante president fix చేయడం జరుగుతుంది. And secretary general shall send notice of this date to every member. సో ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తే సెక్రటరీ జనరల్ ఏమో అతను ప్రతి మెంబర్కి పంపించడం జరుగుతుంది ఆ నోటీస్ అనేది రిలేటెడ్ టు. సో ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ షెల్ బీ హెల్డ్ ఆన్ సచ్ డేట్ యాజ్ స్పీకర్ మే ఫిక్స్. అంటే డెప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే స్పీకర్ ఫిక్స్ చేస్తారు. ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఎందుకంటే 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బిసైడ్ రిప్రజెంటేషన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ deliberative body with diverse function. Which one among the following is not a function of the Parliament of India? Ventilating the grievances of the people. Second one, executing major policy decision. Third one, holding the government accountable for its action and expenditure. Option D, amending the constitution. So the constitution empowers Parliament of India to make law matter reserved for state సంబంధించి స్టేట్ సంబంధించింది. అయితే this can only be done if రాజ్యసభ ఫస్ట్ passes resolution. ఫస్ట్ రాజ్యసభలో రెజల్యూషన్ పాస్ అయితేనే, అది కూడా 2/3 మెజారిటీ అనేది అవ్వాలి, గ్రాంటింగ్ సచ్ పవర్ టు ద యూనియన్ పార్లమెంట్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, అంటే నాట్ ఫంక్షన్ ఆఫ్ ద పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అడిగినందంటే నాట్ కరెక్ట్. ఆప్షన్ ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. సెకండ్ వన్, ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ హ్యాస్ నో పవర్ టు రిజెక్ట్ ఆర్ అమెండ్ ఏ మనీ బిల్. Option C, the Council of Ministers is responsible to the House of People and not the Council of States. Option D, the House of the People has special power with respect to the state list compared to the Council of State. మనకు అడిగింది ఏమిటి? నాట్ కరెక్ట్. సో ఇది నాట్ కరెక్ట్, ఎందుకంటే ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు మేక్ లాస్ ఆన్ ద మ్యాటర్ రిజర్వ్డ్ ఫర్ స్టేట్ సంబంధించింది. సో ద హౌస్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ స్పెషల్ పవర్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ లిస్ట్ కంపేర్ టు ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. సో ఇది నాట్ కరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్లో. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఏదైతే ఈ 100 క్వశ్చన్ ఉందో ఇది గుర్తుపెట్టుకొని కొంచెం డీటెయిల్ చెప్తాను. అవర్ పార్లమెంటరీ సిస్టమ్ ఏంటంటే బ్లెండ్స్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ద స్టేట్. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ద స్టేట్. అయితే ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఈజ్ వెల్డెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ హూ కమాండ్ మెజారిటీ ఇన్ ద లోక్సభ. సో ఆప్షన్ బి కాదండి, ఇది డి కాదండి, బి ఎగ్జిక్యూటివ్ మేజర్ పాలసీ డిసిజన్ అనేది నాట్ ఫంక్షన్ ఆఫ్ ద పార్లమెంట్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అన్ అడ్జర్న్మెంట్ మోషన్ ఇన్ పార్లమెంట్. ఏదైతే అడ్జర్న్మెంట్ మోషన్ ఉందో ఇన్ పార్లమెంట్ సంబంధించింది, సో దాని గురించి మనకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ది ఫస్ట్ వన్, మస్ట్ బి డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కండక్ట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. సెకండ్ వన్, మే ఇన్వాల్వ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు పెర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ మోషన్ మస్ట్ హ్యావ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిలేషన్ టు ద కండక్ట్ ఆర్ డిఫాల్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. అండ్ మస్ట్ ఏంటంటే ప్రీసైజ్లీ పిన్ పాయింట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో మస్ట్ డైరెక్ట్లీ ఇచ్చారు కూడా, ఇది డైరెక్ట్లీతో పాటు ఇండైరెక్ట్లీ కూడా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ కరెక్ట్? ఫస్ట్ వన్, Statement 1. The office of the Deputy Speaker acquired a more prominent position after the enforcement of the Constitution of India in 1950. Second one, he is elected from amongst the members. Third one, he holds office until he ceases to be a member of the House. So Deputy Speaker గురించి ఇచ్చారు మనకు, అది కూడా క్వశ్చన్. అయితే Deputy Speaker of Lok Sabha is the Vice Presiding Officer of the Lok Sabha. సో డెప్యూటీ స్పీకర్ గుర్తుపెట్టుకోండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగెస్ట్ మెంబర్స్. సో ఇట్ అక్వైర్డ్ మోర్ ప్రామినెంట్ పొజిషన్ ఆఫ్టర్ 1950. సో హీ హోల్డ్
he holds office till either he ceases to be a member of the Lok Sabha or he himself resign. So option C అనేది కరెక్ట్, ఎందుకంటే 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ఏ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, it is presented to the president who may either give assent to the bill or withhold his assent. The president may option A assent within 6 months, option B assent or reject the bill as soon as possible, option C return the bill as soon as possible after the bill is presented to him with a message requesting the house to reconsider the bill, option D withhold his assent even if the bill is passed again by the houses. So గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 3(1) ఏదైతే ఉందో ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టిపులేట్ దట్ ప్రెసిడెంట్ షల్ గివ్ అసెంట్ టు ఏ బిల్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్. ఇది మీకు గుర్తుండాలి. షల్ గివ్ అసెంట్ టు ఏ బిల్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ రిటర్న్ ద బిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫర్ రీకన్సిడరేషన్ విత్ ద ఈస్ రికమెండేషన్. సో ఆప్షన్ సి అనేది correct. So return the bill as soon as possible after bill is presented to him with a message requesting the house to reconsider the bill. Next question, which of the following principle is or taken into consideration by the speaker while recognizing a parliamentary party or group? First one ఏమిచ్చారంటే an association of members who have an organization both inside and outside the house. Second one, an association of a member who shall have at least 1/3 of the total number of the members of the house. Third one, an association of members who have a distinct program of parliamentary work. So taken into consideration, ఎవరు సంబంధించిందంటే స్పీకర్ వైల్ రికగ్నైజింగ్ ఏ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్. సో అందరూ ఇది చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ రికగ్నైజింగ్ ఏ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్ స్పీకర్ షెల్ టేక్ ఇంటూ కన్సిడరేషన్. సో అందులో ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. an association of member who propose to form a parliamentary party, first one ఏంటంటే shall have an association of member who have a distinct program of parliamentary work. Second one, shall have an organization both side, అంటే inside and outside the house. Third one, shall have at least strength equal to quorum fixed to constitute a sitting of the house, అది కూడా 1/10 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు 1/3, ఇది 1/3 కాదండి 1/10. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఎంపవర్ ద పార్లమెంట్ టు మాడిఫై ఆర్ యాన్యువల్ ది ఆపరేషన్ ఆఫ్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ without actually amending them. They include 1. Any law made under Article 2 relating to admission or establishment of new state. Second one, any law made under Article 3 relating to formation of new state. Option 3, Statement 3. Amendment of first schedule and fourth schedule. So provisions in the Constitution of India which empower ఏంటంటే Parliament to modify annual operation of the certain provisions సంబంధించి అడిగారు మనకు, వితౌట్ యాక్చువల్లీ అమెండింగ్ దెమ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అడుగుతుంటారు. సో 1 అనేది కరెక్ట్ అండి, ఎందుకంటే ఆర్టికల్ 2 ఏదైతే ఉందో అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్, పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్ ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్ యాజ్ సంబంధించింది. అండ్ ఆర్టికల్ 3 సంబంధించింది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. అండ్ థర్డ్ ఏమి ఇచ్చారు మనకు, ఫస్ట్ షెడ్యూల్ 4th ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, అమెండ్మెంట్ ఇన్ ద ఫస్ట్ అండ్ 4th షెడ్యూల్ కెన్ బి డన్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో 3ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కరెక్ట్? స్ట్రక్చర్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించింది. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ of the President, the Council of States and the House of the People. Second one, the President of India is directly elected by an electoral college consisting of the elected member of both the houses of the parliament only. So గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 79 ఏదైతే ఉందో, there shall be a parliament for the union which shall consist of president మరియు two houses to be known as, అది కూడా ఏంటంటే లోక్సభ రాజ్యసభ. లోక్సభ ఏంటంటే హౌస్ ఆఫ్ ద పీపుల్, రాజ్యసభ ఏమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో ఆప్షన్
ఏ అనేది కరెక్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ఎలక్ట్రల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ బోత్ ద హౌసెస్. అది కూడా పార్లమెంట్ ఓన్లీ ఇచ్చారు. సో స్టేట్ లెజిస్లేచర్ వస్తుంది కాండి. సో ఆప్షన్ బి అనేది అంటే 2 అనేది కరెక్ట్, రాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇంక్లూడ్ మేకింగ్ లాస్. లెజిస్లేటివ్ పవర్ ఏదైతే ఉందో సంబంధించింది పార్లమెంట్కి, ఇంక్లూడ్ మేకింగ్ లా సంబంధించి అడిగారు మనకు. ఆన్ మ్యాటర్స్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ ఆన్ స్టేట్ లిస్ట్. సెకండ్ వన్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇఫ్ 2 or more state legislature consider it desirable. Third one, for implementing any treaty, agreement or convention with any country even it is falls in the state list. సో మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఆర్టికల్ 248 ఒకటి, ఆర్టికల్ 252 ఒకటి అండ్ ఆర్టికల్ ఏమో 253. ఈ 3 మీకు గుర్తుండాలి. ఆర్టికల్ 248 దేని గురించి అంటే పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్ట్. సో 1 అనేది కరెక్ట్. ఆర్టికల్ 252, ఇఫ్ ఇట్ అపియర్స్ టు ద లెజిస్లేచర్ ఆఫ్ 2 or more స్టేట్ అంటే 2 కన్నా ఎక్కువ స్టేట్స్ ఉంటే టు బి డిజైరబుల్ దట్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్ విత్ రెస్పెక్ట్ టు విచ్ పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు మేక్ లా ఫర్ ద స్టేట్ ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్టికల్ 249 and 250 షుడ్ బి రెగ్యులేటెడ్ ఇన్ ద స్టేట్స్ బై పార్లమెంట్ బై లా. సో రెండోది కూడా కరెక్ట్ అండ్ థర్డ్ కూడా కరెక్ట్. ఎందుకంటే ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ ట్రీటీ అగ్రిమెంట్ కన్వెన్షన్ విత్ ఎనీ కంట్రీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డిపార్ట్మెంటల్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద ఎంపవర్డ్ ఆఫ్ ఉమెన్ ఈస్ కరెక్ట్. సో డిపార్ట్మెంటల్ కమిటీ ఏదైతే ఉందో పార్లమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది దేనిపైన అంటే ఈ డిపార్ట్మెంట్ కమిటీ దేనిపైన అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సంబంధించింది. సో ఆప్షన్ ఏ, ద కమిటీ విల్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ ఓన్లీ. ఆప్షన్ బి, ఏ క్యాబినెట్ మినిస్టర్ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ ద కమిటీ. ఆప్షన్ సి, ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ. ఆప్షన్ సి, ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద మెంబర్స్ of the committee shall not exceed 2 years. Option D, it reports on the working of welfare programs for the women. So మనకి అడిగింది ఏమిటి, డిపార్ట్మెంటల్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద ఎంపవర్మెంట్ ఉమెన్. సో ఆప్షన్ డి అండి. సో కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1997 అండి. సో ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 30 members of 20 nominated by the speaker from amongst member of Lok Sabha and 10 members ఏమో నామినేటెడ్ బై ద చైర్మన్ రాజ్యసభ ఫ్రమ్ అమంగస్ట్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ మినిస్టర్ కెనాట్ బి నామినేటెడ్ ఏ మెంబర్ ఆఫ్ ద కమిటీ. ద టర్మ్ ఆఫ్ ద కమిటీ డస్ నాట్ ఎక్సిడ్ 1 year. సో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటంటే కమిటీస్ ఈజ్ టు రిపోర్ట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఫర్ ద ఉమెన్ సంబంధించింది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ జాయింట్ session of the houses of the parliament in India? First one, it is an enabling provision empowering the president to make steps for resolving deadlock between the two houses. Option 2, it is not obligatory upon the president to summon the houses to meet in a joint sitting. Option 3, it is being notified by the president. Option 4, it is frequently resorted to establish the supremacy of the Lok Sabha. సో మనకి అడిగింది ఏమిటో జాయింట్ సెషన్ ఆఫ్ ద హౌజెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ ఇండియా అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి 3 కరెక్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫోర్త్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ రిసార్టెడ్ టు ఎస్టాబ్లిష్ ద సుప్రమసీ ఆఫ్ ద లోక్సభ అనేది ఇది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్టెన్ బిల్స్ కెన్ నాట్ బి ఇంట్రడ్యూస్ ఆర్ ప్రొసీడెడ్ విత్ అన్లెస్ దట్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ రిసీవ్డ్. However, no recommendation is required in some other cases in which one of the following cases such recommendation is not required. Certain bills అంటే కొన్ని బిల్స్ ఏంటంటే కెనాట్ బి ఇంట్రడ్యూస్ ఆర్ ప్రొసీడ్ విత్ ద అన్లెస్ రికమెండేషన్. అంటే ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఆ బిల్ అనేది ప్రొసీడ్ అనేది కాదు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ హౌఎవర్ నో రికమెండేషన్ ఈజ్ రిక్వైర్డ్ సమ్ అదర్ కేసెస్. కొన్ని బిల్స్కి ఏంటంటే ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది కావాలి. అయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికమెండేషన్ అనేది మనకు నాట్ రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ బిల్స్ అండ్ ఫర్ మూవింగ్ అమెండ్మెంట్ రిలేటింగ్ టు ఫినాన్షియల్ మ్యాటర్. ఆప్షన్ బి, for introduction of the bill relating to formation of new state or alteration of areas of existing states. Option C,
for moving of an amendment making provision for the reduction or abolition of any tax. Option D, for introduction of a bill or moving of an amendment affecting taxation in which states are interested. So గుర్తుపెట్టుకోండి, recommendation of the president is required for introduction of a money bill or moving amendment to acts relating to financial matter except those making provision of for the reduction or abolition of any tax సంబంధించింది. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ప్రెసిడెంట్ రికమెండేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఫర్ మూవింగ్ ఆఫ్ అమెండ్మెంట్ మేకింగ్ ప్రొవిజన్ ఫర్ ద రిడక్షన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ అనేది రికమెండేషన్ అనేది నాట్ రిక్వైర్డ్, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది అవసరం లేదు. సో ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ మార్షల్ లా ఈజ్ ఇంపోజ్డ్ పార్లమెంట్ కెనాట్ మేక్ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. ఎప్పుడైతే మార్షల్ లా కనుక ఇంపోజ్ చేస్తే ఆ టైంలో పార్లమెంట్ కెనాట్ మేక్ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, indemnify any person in respect of any act done by him in connection with the maintenance of order in the area where martial law was in force. Option B, Parliament can by law validate any sentence passed when martial law was in force in the area. Option C, a law of Parliament can validate forfeiture order when martial law was in force in the area. Option D, any act done under martial law can validated by Parliament by law. సో ఆప్షన్ డి అండి, ఎందుకంటే ఎనీ యాక్ట్ డన్ అండర్ మార్షల్ లా కెనాట్ బి వ్యాలిడేటెడ్ బై పార్లమెంట్ బై లా. సో ఆప్షన్ డి అనేది పార్లమెంట్ కెనాట్ మేక్ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏరియా సంబంధించింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మనీ బిల్ అనేది కరెక్ట్ అడగడం జరిగింది. సో మనీ బిల్ సంబంధించింది. సో ఏ బిల్ షెల్ బి డీమ్డ్ టు బి ఎ మనీ బిల్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొవైడ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ ఆర్ పెనాల్టీస్. ఆప్షన్ బి, a money bill shall be introduced in the Rajya Sabha. Option C, the Rajya Sabha can reject the money bill. Option D, the Speaker of Lok Sabha finally decides if it is a money bill should any dispute about it arise. సో మనం అడిగిందేమో మనీ బిల్ సంబంధించింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఫైనల్లీ డిసైడ్ ఇఫ్ ఇట్ ఈస్ మనీ బిల్ షుడ్ ఎనీ డిస్ప్యూట్ అబౌట్ ఇట్ అరైజ్. సో ఇది కరెక్ట్. రాజ్యసభ కెన్ రిజెక్ట్. సో రాజ్యసభ రిజెక్ట్ చేయకూడదు. మనీ బిల్ షెల్ బి ఇంట్రడ్యూస్ ఇన్ రాజ్యసభ, ఓన్లీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఆర్ హెల్డ్ టు. ఏదైతే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ టూ హౌసెస్ ఉందో అంటే లోక్సభ మరియు రాజ్యసభ మెంబర్స్ కలిపి ఒక జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు చైర్పర్సన్గా ఉంటారంటే స్పీకరు. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ అతను చైర్పర్సన్గా ఉంటారు. అండ్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ టూ హౌసెస్ అయితే ఉందో, సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ టూ హౌసెస్ అయితే ఉందో ఆఫ్ ఇండియన్ పార్లమెంటు ఆర్ హెల్డ్ టు అంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు. డి ఏమో కన్సిడర్ అండ్ పాస్ ఏ బిల్ ఆన్ విచ్ ద టూ హౌసెస్ డిసగ్రీ. సో ఎప్పుడు అంటే ఆప్షన్ డి. సో రెండు హౌసెస్ ఒక బిల్ పైన డిసగ్రీ ఉంటే ఆ టైంలో రాష్ట్రపతి గారు ఒక జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందులో ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారంటే స్పీకర్. ఇది మీకు గుర్తుండాలి. అది కూడా ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ డెడ్ లాక్ డ్యూ టు డిసగ్రీమెంట్ బిట్వీన్ ద టూ హౌసెస్ ఆన్ ఏ బిల్ అండ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, అది కూడా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ arises which is resolved by both the houses sitting together. సో అది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 108 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్. సో 108 మీకు గుర్తుండాలి. ఆర్టికల్ 108 ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఆర్టికల్ 108 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనియన్ పార్లమెంట్ కెన్ ఆల్సో లెజిస్లేట్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనం చాలా వరకు దీనిపైన ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేశాము. సో ఫస్ట్ ఏంటంటే టు గివ్ ఎఫెక్ట్ టు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సంబంధించింది. సెకండ్ వన్ ఏమో విత్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్డ్. థర్డ్ వన్ ఏమో డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్. ఫోర్త్ వన్ ఏమో ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ when Rajya Sabha passes resolution to this effect by 2/3 majority. So Union Parliament can also legislate దేనిపైన
స్టేట్ లిస్ట్ సంబంధించిన సబ్జెక్ట్ పైన. సో గుర్తుపెట్టుకోండి, ఈ 4 కరెక్ట్. సో ఎప్పుడైతే నేషనల్ ఇంట్రెస్ట్ టైంలో రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి, అది కూడా 2/3 మెజార్టీ రావాలి, అండ్ అదొకటి రీజను. అండ్ ప్రెసిడెంట్ రూల్ అప్పుడు అంటే ప్రెసిడెంట్ ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఆ టైంలో కూడా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ పైన ఇండియన్ పార్లమెంటు కెన్ ఆల్సో లెజిస్లేట్ అండ్ విత్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ కన్సెంట్ ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు యూనియన్ లెజిస్లేచర్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మనం పార్లమెంట్ పైన సంబంధించి చాలా ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు 100% మ్యారథాన్ ప్రోగ్రామ్ చూస్తే ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మనం ప్రతి టాపిక్ రాజ్యసభ, లోక్సభ, మళ్ళీ అందులో ఉన్న స్పీకరు, చైర్మన్, డెప్యూటీ స్పీకరు, వైస్ చైర్మన్, ఇలా ప్రతి టాపిక్ పైన సో మనం ప్రతి టాపిక్ పైన క్వశ్చన్ రూపంలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా మనకు క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఎవరైతే ఈ మ్యారథాన్ ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయని వాళ్ళు అసలు వాచ్ చేయండి, ఎందుకంటే మనం ప్రతి టాపిక్ పైన క్వశ్చన్స్ ఎంసీక్యూ బిట్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.